అహ్మదాబాద్లో గిల్స్ అని అదరగొట్టింది. వాళ్ళైతే ఈ మ్యాచ్లో ముంబై పైన అతిపెద్ద విక్టరీ అయితే నమోదు చేయడం జరిగింది. వాళ్ళైతే 36 పరుగుల తేడాతో అయితే ఈ మ్యాచ్ని అయితే సొంతం చేసుకున్నారు. సో ముందుగా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసింది. సో సాయి సుదర్శన్ అయితే కేవలం 41 బంతులను 63 పరుగులు చేశాడు. సో ఎక్సలెంట్ పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు వాళ్ళ టాప్ 4 బ్యాట్స్మెన్స్. అలాగే బౌలింగ్ అటాక్ ప్రసిద్ధ్ కృష్ణ అయితే ది బెస్ట్ స్పెల్ అయితే అతనైతే తన కెరీర్లో డెలివరీ చేయడం జరిగింది. సో ఈ పర్ఫార్మెన్స్తోనే ముంబై టీంని అయితే వాళ్ళైతే ఈజీగా ఓడిచేశారు. ముందుగా టాస్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. సో మనం అయితే ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ తీసుకుంటానే. సో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా సేమ్ అదే చేశాడు. సో హార్దిక్ పాండ్యా రాగానే గ్రౌండ్ మొత్తం తనైతే బూ చేయడం మొదలుపెట్టింది. ఇక ఇన్నింగ్స్ మొదలు పెడితే సాయి సుదర్శన్ అయితే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారని చెప్పుకోవచ్చు. బోత్ సాయి సుదర్శన్ అలాగే శుభ్మన్ గిల్ అయితే వాళ్ళ రేంజ్ తగ్గట్టు అయితే బ్యాటింగ్ ఆడడం మనం అయితే చూసాం. సో ఇద్దరు అయితే ఎక్సలెంట్ ఫినామినల్ షాట్స్ అయితే వాళ్ళైతే కొట్టడం జరిగింది. ఫస్ట్ 2 ఓవర్స్ సైలెంట్గా ఉన్నప్పటికీ వాళ్ళైతే రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలోనే దాదాపు 66 పరుగులు అయితే వాళ్ళైతే స్కోర్ చేయడం జరిగింది. సో సాయి సుదర్శన్ అయితే అతనైతే ప్రీవియస్గా ఆడిన 5 మ్యాచ్ల్లోనూ అతనైతే హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం చెప్తుంది. ది కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఇండియన్ టీంలో కూడా ఇతనైతే మనం చూడాలని కోరుకుందాం. సో ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగానే పవర్ ప్లేలో 66 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత గిల్ వికెట్ పడినప్పటికీ జాస్ బట్లర్ అయితే మంచి రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. సో వీళ్ళైతే కేవలం 20 ఓవర్లో 196 పరుగులు అయితే స్కోర్ చేయడం జరిగింది. ఎక్సలెంట్గా వీళ్ళైతే ఆడడం జరిగింది. ఇక చేజింగ్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్కి ఫస్ట్ ఓవర్లోనే బిగ్ షాక్ జరిగింది. సో వరుసగా 2 4లు రోహిత్ శర్మ స్కోర్ చేసినప్పటికీ అదే ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో అయితే అతనైతే అవుట్ అయిపోవడం జరిగింది. సో అతనికైతే చాలా మంచి బాల్ పడింది చెప్పుకోవచ్చు. సో ఎంఎస్డి అయితే మొహమ్మద్ సిరాజ్ అయితే ది బెస్ట్ ఫామ్కి అయితే వచ్చేసాడని చెప్పుకోవచ్చు. అతనైతే ఇండియన్ టీంలోకి డెబ్యూ చేయాలనేసే తన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో అయితే డెలివర్ చేస్తున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో త్వరలోనే అతనైతే మళ్ళీ ఓడి టీంలోకి అయితే రావడం మనం అయితే చూడబోతున్నాం. సో అతనికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ కూడా ది బెస్ట్ బౌలింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇతని కారణంగానే మనం ముంబై ఇండియన్స్ టీం అయితే మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. సో ఎప్పుడు వేశాడో తెలియకుండా ది బెస్ట్ స్పెల్ అయితే వేసాడడం జరిగింది. సో ఇతను వేసిన 4 ఓవర్లను కేవలం 18 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. సో ఇతనికైతే ది బెస్ట్ స్పెల్ పడడంతోనే ముంబై ఇండియన్స్ అయితే మ్యాచ్ ఓడిపోయారు. సో అతనికి తోడుగా మొహమ్మద్ సిరాజ్ కూడా ది బెస్ట్ స్పెల్ అయితే వేయడం జరిగింది. సో స్లో డెలివరీస్, ఇన్ కటర్స్, ఆఫ్ కటర్స్ అయితే వాళ్ళు వేసి ముంబై టీంని చాలా స్ట్రగుల్ చేసేసారు. సో ముంబై టీం అయితే ఫస్ట్ పవర్ ప్లే 2 వికెట్ కోల్పోయినప్పటికీ మంచిగా కంబ్యాక్ చేశారని చెప్పుకోవచ్చు. సో బోత్ తిలక్ వర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ అయితే ఎక్సలెంట్ పర్ఫామ్ చేశారు. మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ మ్యాచ్ ఎక్కడ కోల్పోయారంటే సో హార్దిక్ పాండ్యా 4 ఓవర్లో కేవలం 2 వికెట్లు తీసి 29 పరుగులు ఇచ్చినప్పటికీ అతనైతే బ్యాటింగ్లో అయితే ఫెయిల్యూర్ అయ్యని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతనైతే ఎక్కువ డాట్ బాల్స్ ఆడేయడం వల్ల మ్యాచ్ అయితే వాళ్ళైతే ఓడిపోవడం జరిగింది. సో అతని బ్యాటింగ్ కారణంగానే మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిచే మ్యాచ్ కూడా వాళ్ళు ఓడిపోయారు. సో ఇతను ప్రెజర్ పెట్టడంగానే సో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోయాడు. సో సూర్యకుమార్ యాదవ్ అవుట్ కాకుండా ఉంటేనే ఈ మ్యాచ్ రిజల్ట్స్ ఎక్కడ ఉండేటు. సో హార్దిక్ పాండ్యా అగ్రెసివ్ షాట్స్ అలాగే అగ్రెసివ్ లుక్స్ సో మనమైతే మ్యాచ్లో కూడా చూసాం. సాయి కిషోర్ వైపు ఒక అగ్రెసివ్ అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అలాగే వాళ్ళైతే పోస్ట్ మ్యాచ్లో సర్దుకున్నారని చెప్పుకోవచ్చు. సో ముంబై ఇండియన్స్ టీం అయితే 2వ మ్యాచ్ ఈజీగా గెలిచిన మ్యాచ్నే వాళ్ళైతే చేతులారా పోగొట్టుకున్నారు. సో వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వల్లే ఈ మ్యాచ్ ఓడిపోయింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అతని కెప్టెన్సీ అలాగే ఒక రన్అట్ కూడా చేశాడు. అలాగే బౌలింగ్లో కూడా 2 వికెట్లు తీసి 29 రన్స్ డెలివర్ చేసినప్పటికీ సో అతనైతే బ్యాటింగ్లో ఎలాంటి సహకారం చేయలేకపోయాడు. సో అతని బ్యాటింగ్ కారణంగానే వాళ్ళైతే డీప్ ట్రబుల్లోకి వెళ్ళిపోయి సో రాంగ్ షాట్స్ ఆడి సూర్యకుమార్ అయితే అవుట్ అయిపోవడం జరిగింది. సో తిలక్ వర్మ కూడా తన రేంజ్ తగ్గట్టు బ్యాటింగ్ అయితే ఈరోజు చేయలేదు. సో సూర్యకుమార్ అయితే మంచి టచ్లో కనపడ్డాడు. కాకపోతే హార్దిక్ పాండ్యా పెట్టిన ప్రెజర్ వల్ల అతనైతే ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ స్కోర్ చేయకుండా అవుట్ అయిపోయాడు. సో సూర్యకుమార్ యాదవ్ ఉన్నంత వరకు మ్యాచ్ అయితే గెలుస్తారని కూడా సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిపోయాక మ్యాచ్ అయితే క్లియర్గా పోయింది. సో ముంబై టీం అయితే వాళ్ళు తరతరాలుగా 2 మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతున్నారు. సో సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళు ఓడిపోయారు. సో వాళ్ళైతే ఫస్ట్ 2-3 మ్యాచెస్ అయితే వాళ్ళు డైలీ ఓడిపోతుంటారు. సో ఆ తర్వాత అయితే వాళ్ళైతే మ్యాచ్ స్టార్ట్ చేసి వాళ్ళైతే ట్రోఫీస్ గెలుస్తుంటారు. సో ముంబై ఇండియన్స్ అయితే అహ్మదాబాద్ వేదికగా వాళ్ళైతే 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్ల్లో అయితే ఓడిపోవడం జరిగింది. సో మెయిన్లీ ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైన ప్రసిద్ధి కృష్ణ అని చెప్పుకోవచ్చు. సో అతని బౌలింగ్ కారణంగానే ముంబై ఇండియన్స్ డీప్ స్ట్రగుల్లోకి వెళ్ళిపోయింది. సో సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు అతని బౌలింగ్ ఆడడానికి. సో బ్యాటింగ్ లైనప్లో అలాగే సాయి సుదర్శన్ కూడా చాలా మంచి బ్యాటింగ్ అయితే డెలివర్ చేయడం జరిగింది గుజరాత్ టైటన్స్కి. సో ది కన్సిస్టెంట్ ప్లేయర్స్ వల్లే వాళ్ళైతే ముంబై ఇండియన్స్ని ఈజీగా ఓడగొట్టారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అయితే చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఓడిపోయారు. సో ఈ మ్యాచ్ అయితే డెఫినెట్గా గుజరాత్ టైటన్స్
మ్యాచ్ గెలిచి వాళ్ళైతే బౌలింగ్ కొట్టారని చెప్పుకోవచ్చు. సో ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే వాళ్ళైతే టాప్ 4లో ఉంటారు. సో ప్లేయర్స్కి వచ్చే అవకాశాలు చాలా ఉండబోతున్నాయి. సో ఈసారి డెఫినెట్గా మంచి బౌలింగ్ లైనప్ అలాగే మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి డెఫినెట్గా గుజరాత్ టీంని అయితే ఈసారి సెమీఫైనల్ కానీ ఫైనల్గా చూసే అవకాశం ఉంటుంది. సో ఎక్సలెంట్ బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణకి అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే దక్కించుకున్నాడు ఈ మ్యాచ్లో. సో గుజరాత్ టైటన్స్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ సెకండ్ మ్యాచ్ అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేసే టీమ్ ఎఫర్ట్స్ పెట్టి అయితే వాళ్ళైతే ఈ మ్యాచ్ గెలవడం జరిగింది. సో ఇదే కంటిన్యూ చేస్తే సో వాళ్ళైతే మంచి పొజిషన్లో ఉండబోతున్నారు.